హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఆది బ్లౌజు మనకి ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉంది అని కస్టమర్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళైతే చెప్తారు. కానీ మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను చూడండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు నీట్‌గా అర్థమవుతుంది. అలాగే ఈజీగా కూడా ఏ విధంగా మనం ఆది బ్లౌజ్‌ని సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి అనేది బ్యాక్ పార్ట్ వరకు చూపిస్తున్నానండి ఇక్కడ. ఇలా బ్లౌజ్‌ని అయితే ఇలా పరిచేసుకోవాలి. మనం బాడీ పైన వేసుకుంటే బ్లౌజ్ ఏ విధంగా సెట్ అవుతుందో అదే విధంగా ఇలా పర్ఫెక్ట్‌గా పెట్టేసుకున్నాక మధ్యలో గ్యాప్ లేకుండా ఉన్నది అంటే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అయితే కరెక్ట్‌గానే కొలతలైతే కరెక్ట్‌గా వస్తున్నట్టండి. ఇప్పుడు ఆ చంక నుంచి ఈ చంక వరకు కూడా ఎంతుందో కొలుచుకోవాలండి. అదే రకంగా బ్యాక్ సైడ్ కూడా ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకొని నెక్ డౌన్ ఉంటుంది కదండీ! నెక్ డౌన్ దగ్గర మనం స్కేల్ పెట్టుకోవాలి. స్కేల్ పెట్టుకొని అక్కడ ఆ స్కేల్ పెట్టిన అంటే నెక్ డౌన్ దగ్గరనమాట. ఇలా స్కేల్ పెట్టేసుకొని కొలత తీసుకున్నామనుకోండి ఎంతొచ్చిందో తెలుస్తది. ఫ్రంట్, బ్యాక్ కూడా ఒకే రకంగా కొలతలొచ్చినియి అంటే మనకి ఆది బ్లౌజ్ కొలతలనేది కరెక్ట్‌గా ఉన్నాయని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆది బ్లౌజ్‌ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ వేసేసుకున్నాను. ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ నెక్‌ని కొంచెం ఇలా లోపలికి తోసేసుకొని మధ్యలోకి కరెక్ట్‌గా 2 షోల్డర్స్ జాయింట్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా ఎక్కడ కూడా తేడా లేకుండా మనం ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇలా గుండు సూదులు తీసుకొని కొంచెం నెక్ పక్కన ఇలా పెట్టేసుకున్నామనుకోండి. ఓ 3, 4 చోట్ల జరగకుండా బిగినర్స్‌కి కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఇలా ఆది బ్లౌజు కరెక్ట్‌గా ఉన్నది తీసుకొని మీకు మీరు మీ బ్లౌజ్ మీరు కట్ చేయటం నేర్చుకోండి. తర్వాత బాగా వచ్చింది అనుకున్నప్పుడు మనం కస్టమర్ దగ్గరైనా తీసుకొని స్టిచ్చింగ్ చేయడానికి కూడా బావుంటుందనమాట. అలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. కింద వైపున నడుము బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వేసేసుకోవాలండి. ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఓపెన్స్ అపోజిట్‌లో ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మార్జిన్ లైన్ దగ్గర నుంచి అంటే మార్జిన్ లైను ఆహ్, ఎట తాకేలాగా మార్జిన్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్‌నైతే ఇలా కరెక్ట్‌గా పరిచేసుకోవాలండి. అంతా కరెక్ట్‌గా ఎక్కడా కూడా ముడతలు లేకుండా మొత్తం ఎగుడు దిగుడు లేకుండా. ఇక్కడ గ్యాపొస్తది. గ్యాపొచ్చినా సరే మీరు నెక్ దగ్గర మాత్రమే చూసుకోవాలి. ఆ గ్యాప్ ఏ ఏమవుతదంటే మనకి డాట్స్ ఏసే దగ్గర డాట్స్‌కి ఖర్చొదులుతాం గదండీ! దానికి సరిపోతది. ఇక్కడ వేరే డాట్స్ కోసం నేను సైడయితే తీయట్లేదు. ఇలా ఎంతొచ్చిందో అంతా చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. షోల్డర్ దగ్గర కూడాను. షోల్డర్ పైన అలాగే నెక్ వెడల్పు అంతా కూడా ఖర్చులు తర్వాత మార్కింగ్ వేస్తాను చూడండి. ఇక్కడైతే ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఎలా ఉంది అనేది అలా సేమ్ వేసేసుకుంటున్నానండి. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర కూడా ఇలా చూసుకొని ఎక్కడికొస్తదో అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకొని బ్లౌజ్ అయితే పక్కకు తీసేయాలి. ఇలా తీసేసుకున్నాక ఒకసారి అన్నీ కూడా స్ట్రెయిట్‌గా ఈ స్కేల్ పుచ్చుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలండి. నెక్ అంతా కూడా పావించి ఖర్చు కూడా మార్జిన్ వేసేసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే బ్లౌజ్ ఎలా ఉందో అలా వేసుకున్నాం కదా! ఖర్చులు కూడా మనం కలుపుకోవాలి కదా! కాబట్టి చుట్టూ కూడా మనకి ఎంత ఖర్చు కావాలంటే అంత మనం స్టిచ్చింగ్‌లో ఎంత ఖర్చు వేసుకుంటామో అంత ఖర్చులకి కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఎల్ ఎల్ షేప్‌లో నేను మార్కింగ్ అయితే వేసేసానండి. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ తీయటం కోసం చెస్ట్ లూజ్ ఎంతుందో చూసుకుంటున్నానండి. ఇదొచ్చేసి 34 ఉందండి. ఈ 34కి 1.25, 1.5 అలా మార్కింగ్ కార్నర్‌లో పెట్టేసుకొని, ఈ ఆర్మ్ హోల్ స్కేల్‌ని 3 మార్కింగ్స్ కూడా కలిసేలాగా పెట్టేసుకొని, రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండు అయ్యి సరిపోయినాయో లేదో కూడా చెక్ చేసుకోవాలండి మనకి. ఆది బ్లౌజ్‌లో ఈ పిన్స్ అన్నీ తీసేసుకుంటున్నాను నేను. ఇలా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు, మనం మార్కింగ్ వేసినవి అన్నీ సరిపోయినాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకుంటేనే బ్లౌజ్ పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇలా పొడవు, అలాగే చెస్ట్ లూజు, సైడ్ ఖర్చులు దగ్గర అన్నీ కూడా సరిపోయినాయా లేదా అనేది ఇక్కడ నేను చెక్ చేసుకున్నానండి. అలాగే ఆర్మ్ హోల్ కూడా చూపిస్తాను చూడండి. ఆహ్, ఖర్చుల దగ్గర నుంచి ఫస్టు స్టిచ్చింగ్ లైన్ వరకు కరెక్ట్‌గా ఇక్కడ నాకైతే సరిపోయిందండి. నేను ఈ ప్రకారం అయితే కట్ చేసేసుకుంటున్నాను. అలాగే వీడియో ఎలా ఉంది అనేది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్‌లో అయితే ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా చేసుకున్నా సరే బ్లౌజు పర్ఫెక్ట్‌గా చాలా నీట్‌గా వస్తదండి. కాకపోతే మనం బ్లౌజు తీసుకునేటప్పుడే ఫిట్టింగ్ అది బాగున్న బ్లౌజ్ తీసుకొని చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి.